రైస్, రోటీ, చపాతీ ఇలా ఎందులోకైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అయ్యే కర్రీని అయితే ఇవాళ నేను చూపించబోతున్నానండి. ఇవాళ మన కర్రీ వచ్చేసి పొటాటో కర్రీ. ఇది రైస్ ఐటమ్స్లోకి స్పెషల్గా మన ఛానల్లో నేను అప్లోడ్ చేసిన మొహరం స్పెషల్ కిచిడీలోకి చేసే పొటాటో కర్రీ అయితే ఇదేనండి. సో నేను అయితే మీకు ఇవాళ ఆ కర్రీని చూపించబోతున్నాను. ఇందులో కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా పర్ఫెక్ట్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. దీనికోసం ఇలా మనం పొటాటోస్ని తీసుకుని చక్కగా ఒకే సైజులో ఉండే విధంగా పొటాటోస్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న పొటాటోస్ని చక్కగా వాటర్లో యాడ్ చేసుకుని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలండి. అలా పెట్టుకోవడం వల్ల ఎక్కువగా స్టార్చీగా లేకుండా చాలా చక్కగా ఉంటాయన్నమాట. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసి పెట్టేసుకోండి. ఇక మనం అయితే కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం నేనైతే కుక్కర్లో వండుకుంటున్నాను. మీరైతే క్యాజువల్గా కూడా చేయొచ్చు. కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది అనేసి నేనైతే కుక్కర్ యూజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్లోకి మనం కొంత ఆయిల్ని యాడ్ చేసుకొని లవంగాలు, దాల్చిన చెక్కని యాడ్ చేసుకొని ఇవి కొంచెం చిటపట్లాడేసిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసుకొని చక్కగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యి లైట్ పింకిష్ కలర్లోకి వచ్చే వరకు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ మధ్యలో మనం కొంత కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం పొటాటోస్ని అయితే యాడ్ చేసేసుకుంటామండి. ఈ విధంగా మనం పొటాటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత పొటాటోస్ని కూడా ఈ ఆయిల్లో కొంచెం బాగా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 minutes వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకొని ఎక్కడ పొటాటోస్ అనేవి అడుగంటకూడదండి. సో మనమైతే వీటిని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి కర్రీకి సరిపడా ఉప్పుని యాడ్ చేసేసుకొని తర్వాత మంచి రిచ్నెస్ కోసం పసుపును కూడా యాడ్ చేసేసుకుందామండి. సో నేనైతే పసుపు కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తాను. సో నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువగానే పసుపు యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పసుపు, ఉప్పు ఇంకా ఆయిల్లోకి ఈ పొటాటో ముక్కలు అనేవి చక్కగా ఉడకాలన్నమాట అండి, మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. సో ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా మనం లో అంటే సిమ్లో పెట్టుకోవాలన్నమాట. స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. లేకపోతే ఈ పొటాటోస్లో ఉండే స్టార్చ్ వల్ల కొంచెం అడుగంటినట్టు అవుతుందండి. కాబట్టి దీన్ని మనం ఎప్పుడు సిమ్లో పెట్టుకొని అయితే మాత్రమే కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పొటాటోస్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. మెత్తగా అవ్వాలి అంటే బాగా ఉడికిపోవడం అని కాదండోయ్, కొంచెం ఆయిల్, ఉప్పు, పసుపు అనేవి ఆ ముక్కలుగా పట్టి కొంచెం లైట్గా మెత్తగా అవ్వాలన్నమాట. ఆ విధంగా అయ్యే వరకు మనమైతే ఈ పొటాటో ముక్కలను అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు చూసారా పొటాటో ముక్కలు కొంచెం ఉడికి ఉన్నాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక బాగా పండిన మీడియం సైజ్ టమాటా ముక్కని కట్ చేసుకుని వేసుకోవాలండి. మామూలుగా అయితే మనం ఎక్కువగా టమాటాలు వేసుకొని పొటాటో కర్రీ చేస్తాం కదండి, అలా వేయమన్నమాట. ఇందులో ఒక మీడియం సైజ్ టమాటో వేసుకుంటే సరిపోతుంది. ఇంకా పెద్ద సైజ్ అయితే ఒక హాఫ్ సైజ్ వరకు టమాటాని చక్కగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని ఈ కర్రీలోకి పులుపు అంటే టమాటోస్ ఫ్లేవర్ ఎంత తక్కువ ఉంటే అంత మంచి రిచ్నెస్, అంత మంచి టేస్ట్ కూడా వస్తుందన్నమాట. సో ఒక హాఫ్ పెద్ద సైజ్ టమాటాల నుంచి ఒక హాఫ్ టమాటాని కట్ చేసి వేసేసుకొని ఈ ముక్కలు కూడా కొంచెం మెత్తపడే వరకు మనం ఉడికించుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు ఇందులోకి ఒక సీక్రెట్ మసాలా వేయాలండి. ఇదేంటంటే పచ్చి కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర ఇంకా లవంగాలు వేసి గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా కలిపి అయితే మిస్ అయ్యిందండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా అనేది ఎక్కడ మాడనివ్వకుండా మనం ఈ పొటాటో పీసెస్లోకి చక్కగా కలుపుకోవాలండి. పచ్చి కొబ్బరిని మనం వేసిన తర్వాత పచ్చి కొబ్బరికి అడుగంటే స్వభావం అనేది ఉంటుంది. సో ఆ నేచర్ వల్ల ఎక్కువగా అడుగంటుతుంది అనమాట. ఈ టైంలో మనం ఏంటంటే వెంటనే ఇలా వేసి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల అడుగంటకుండా ఉంటుందన్నమాట. సో ఈ టిప్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇక్కడ నేను కొంచెం అయితే వాటర్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఈ పొటాటో ముక్కల్ని ఈ విధంగా ఉడకనిద్దాం. తర్వాత ఇందులోకి కర్రీకి సరిపడా కారంని యాడ్ చేసుకోవాలని నేనైతే కొంచెమే యాడ్ చేసుకున్నాను. మా పిల్లలు తక్కువగా తింటారు కాబట్టి మీరైతే మీ రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకొని చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం మరి కొంత వాటర్ని కూడా యాడ్ చేసుకుంటామండి. కొంచెం కారం అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం దీంట్లో కారాన్ని అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి, మర్చిపోకండి. ఇప్పుడు మరికొన్ని వాటర్ నేనైతే మిక్సర్ జార్లోని మరికొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో వేసేసాను అనమాట. సో ఈ ముక్కల్లోకి జస్ట్ కొంచెం మరీ ఎక్కువగా అవసరం లేదండి, వాటర్ కొంచెం మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇవి పొటాటో ముక్కలు అనేవి దగ్గరగా హాఫ్ వరకు ఉడికిపోయి ఉంటాయన్నమాట. సో ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ని యాడ్ చేసేసుకొని మనమైతే కుక్కర్ లిడ్ పెట్టేసి చక్కగా 1 విజిల్ రానిస్తే చాలండి. ఇంకా ఎక్కువ విజిల్స్ అయితే అవసరం లేదు ఈ కర్రీకి.
సో వీడియో ఇప్పటి వరకు చూసారంటే మీకు ఈ కర్రీ చాలా బాగా నచ్చిందని అర్థం అండి. సో ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో ఇంకే రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఫ్యూచర్లో చాలా మంచి రెసిపీస్ రాబోతున్నాయి, వెయిట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూడండి, మూత తీసి చూద్దాం. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకుందాం. మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో ఈ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అప్పటి వరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.